మేడిపల్లి లాలయ్య గారు లింగపల్లి యాక్చువల్గా అవును. నెల రోజుల క్రితం, నెల రోజులు అంటే 30 నవంబరు 2024 వచ్చి ఆ రోజు వేసుకున్నా, అదృష్టం పెట్టించుకున్నారు. పెట్టించుకున్నాక అద్భుతంగా ఉంది లైఫ్. 100 రెట్లు మంచిగా అవుతుంది. అనుకున్న పనులు అన్ని అవుతున్నాయని, మర్చిపోయిన పనులు కూడా అవే ముందుకు వచ్చేస్తాయి. మర్చిపోయిన పనులు కూడా గుర్తుకెళ్ళవు, ఎప్పుడో మర్చిపోయిన పనులు కూడా అవే ముందుకు వస్తాయి. అవి కూడా ముందుకు వస్తున్నాయి. ఏంటి ఎంత అద్భుతాలు జరుగుతున్నాయి, ఎంత గొప్పగా జరుగుతున్నాయి అని ఆయన సంతోషంగా చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు చెప్పి దాని గురించి అందరికీ ఒక మెసేజ్ లాగా అందరికీ మంచి జరగాలి, నాకే కాదు అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఉన్నారు ఆయన. అందుకోసం చెప్తున్నారు. వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది. అయ్యా తమరి పేరు? మేడిపల్లి లాలయ్య. అయ్యా తమరు ఎప్పుడు పెట్టుకున్నారు అదృష్టరత్న? నేను నవంబర్ 30 తారీఖు మీ ద్వారానే పెట్టుకున్న గురుగారు. అయ్యా మీరు ఉండేది ఎక్కడ? లింగంపల్లి BHL. ఓకే. పెట్టుకున్నాక చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే నేను చెప్పలేనే కాదు, మాటల్లో చెప్పలేను. అన్నీ అవే ముందుకు వెళ్ళిపోతున్నాయి. నేను ఎప్పుడో 10 ఏళ్ల కింద మర్చిపోయిన ఆటంకాలు కూడా అవి వెళ్ళిపోతున్నాయి. 7 సంవత్సరాల నుంచి ఎవరో ఒకరు మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే నేను మాట్లాడినా వాళ్ళు వద్దనుకున్న వాళ్ళు వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ప్లస్ నాకు కాని పనులు ఏంటి అన్నీ అయిపోతున్నాయి. ఇంతకుముందు ఒకరు 100 అడితే తీసుకో అనేటట్టు ముందుకు అవుతున్నారు. అంటే దేవుని మీకు ఆర్థికంగా బ్రహ్మాండంగా అయిపోతారని నమ్మకం కలిగిందా? నాది ఒకటి పొలం ఉంది, అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. నా ఎంత అంటే నా మనసుకు అదే ఎక్కువ. మీరు ఏమనుకోకర్లేదు, బ్రహ్మాండంగా వ్యవహారం చూసుకుంటే మంచి వాళ్ళతో కలవండి. రోజు అమ్మవారిని అడగాలి, 100 కోట్లు సంపాదించడానికి మార్గం చూపిస్తుంది. మీరు చెప్పినట్టు అడుగుతున్నా గురుగారు. ఇంకా ఆవిడే మార్గం చూపిస్తుంది. మీకు తెలిసింది కదా అదృష్టం పవర్, చాలా చాలా పవర్. మీకు ఇప్పుడు తెలిసిపోయిందా 100 కోట్లు సంపాదించగలను? 100 కాదు, ఇంకా నేను చెప్పలేను, ఎన్నో వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడో మూలకున్న పనులు అవుతున్నాయంటే ఇంకా డబ్బు విషయం చెప్పే పని లేదు. మనకు ఆత్మశాంతి కావాలి, అదే 100% మెరుగైంది. అది మెయిన్. దానివల్ల మనం కోట పర్లేదు, మనం మంచిగా ఉంటే అన్ని మంచిగా ఉంటాయి గురుగారు. మీకే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీకు దండం పెట్టే వాళ్ళకి, మీరు అంటే ఇష్టపడే వాళ్ళకి అందరికీ అవుతుంది. వీరు పెట్టుకోవడమే కాకుండా వీరు పెట్టుకున్న తర్వాత నెల రోజుల్లోనే ఎందుకు కూర్చోమని ఎవరు చెప్పారమ్మా? ఏమక్కర్లే, అందరూ కుర్చీ మీద కూర్చొని చేయాలి. ఒక వయసు దాటిన వాళ్ళు అందరూ కుర్చీ మీద కూర్చొని చేయాలి. ఇప్పుడు దేవాలయాల్లో కూడా అన్ని కుర్చీలు వేసి చూస్తారమ్మా. గురుగారు నేను స్టూల్ వేసుకొని ముంగ టేబుల్ పెట్టుకొని అసలు అనుకోకుండా ఎట్లయిందో నాకే అర్థమైతలే. అంటే మా కొడవాళ్ళు అక్కడ పూజ రూమ్లో ఉన్నారు, నేను పూజ స్టార్ట్ చేసాను చేయాలనుకున్నా. అమ్మ వీసా గుడిలోంచి సింధూరం తీసుకుని ఒక మంత్రం ఇస్తారు. మంత్రం రాసుకోవాలి 2 పక్కన. దాని మీద చుట్టూ దుప్పుడు చుట్టేసి పడుకునేటప్పుడు ఎక్కడ పడుకున్నా అక్కడ దాని మీదే పెట్టుకోవాలి, దాని మీదే పడుకోవాలి. ఆ చెక్క మీద, మంచం మీద పడుకున్నా కూడా మీరు పరుపు మీద అది వేసుకుని దాని మీద పడుకోవాలి. చెక్క మీద పడుకోలేరు కాబట్టి చుట్టూతో దుప్పుడు మంచిగా చుట్టేసి పడుకోండి. అన్నీ వెళ్ళిపోతే ఆరోగ్యమైన మంత్రం ఇస్తారు. జొన్నలు సజ్జలు అవన్నీ తెచ్చుకోండి, ఎట్లా చేయాలి అన్నీ చెప్తారు. మళ్ళీ లైఫ్లో మందు బిల్లు కూడా వేసుకోకర్లేదమ్మా, మంచిగా అయిపోతుంది. ఏం అక్కర్లేదమ్మా. అది మీరు అది పెట్టుకున్నాక 15 రోజుల తర్వాత చూసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి మీరే వెళ్ళండి, ఆయనే చెప్తాడు. మీకే తెలిసిపోద్ది నొప్పులు గిప్పులు అన్నీ కూడా. కానీ ఎప్పుడు కూడా డాక్టర్ సలహా కరెక్ట్గా తీసుకోండి. స్కూల్లో ఏం చేయాలో చెప్తారు. మీకు 15 రోజుల్లో కంప్లీట్ తేడా వచ్చేస్తే అప్పుడు చేద్దిలేండి అమ్మా. శుభం కట్టిడాలు తెచ్చుకున్నా, దాని పూజ మంత్రం ఏమన్నా ఇవ్వండి. ఇస్తారు. ప్లస్ అది ఎట్లా చేయాలో నేను ఇంకా స్టార్ట్ చేయలే, మీ ద్వారా తెలుసుకుని అమ్మా. వారికి ఏం కావాలో అన్ని వివరంగా దగ్గరుండి జాగ్రత్తగా ఇవ్వమ్మా. ఎందుకంటే కోర్టు మా అబ్బాయి ఖతర్లో జాబు గురుగారు, నాది అయిపోయింది, అది అయిపోతుంది. కాదు కూడా మంచిగా ఆ మంత్రం ఒకటి మీ ద్వారా వచ్చింది అనుకో నాకు. ఇప్పుడు ఇప్పిస్తాను. శుభం భూయాత్. ఓం నమో హ్రీం శ్రీం క్లీం గ్లౌం సోహా కయే హిరణి హసకలహిం సకలహిం అదృష్ట మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం ఆనందం శీఘ్రం మంచిది మాసు మాసా ధన భూ స్వర్ణ లాభం తక్షణం దేహి ప్రయచ స్వాహ. శుభం భూయాత్.